ప్రసంగం చేయబోతున్నారు. ఎన్నికలకు ముందు ఇప్పుడు మోదీ జాతిని ఉద్దేశించి చేయబోయే ఈ ప్రసంగం చాలా కీలకమైనదని తెలుస్తోంది. గతంలో 2 సార్లు మోదీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2016లో నోట్ల రద్దు గురించి, ఎన్నికలకు ముందు అయిన నోట్ల రద్దు గురించి ప్రకటన చేశారు. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు మోదీ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు అని తెలుస్తోంది. అది దేనిపైన మోదీ చేయబోతున్నారు అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఇప్పుడు మోదీ చేయబోయే ఆ కీలక ప్రకటన ఏంటి అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. కాసేపట్లో మోదీ బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సిఏఏ విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిఏఏపై అర్ధరాత్రిలోగా రూల్స్ పై నోటిఫై చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీలు, క్రిస్టియన్లకు, ముస్లింలకు పౌరసత్వానికి సంబంధించి సిఏఏ బిల్పై ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముస్లింలను మినహాయించడంపై వివాదం నడుస్తోంది. ఇప్పటికే పోర్టల్ను సిద్ధం చేసింది హోంమంత్రిత్వ శాఖ. ఆన్లైన్లోనే మొత్తం ప్రక్రియ అంతా ఉంటుంది అని చెప్తున్నారు. అనుమతి లేకుండా ఇండియాకు వచ్చిన వారు తప్పనిసరిగా ఆ సంవత్సరాన్ని వెల్లడించాల్సిందే అని చెప్తున్నారు. ఎన్నికల స్కెడ్యూల్కు ముందే సిఏఏ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిపైన మోదీ మరికొద్ది సేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, మరికొద్ది సేపట్లో మోదీ జాతిని ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. అది ఎన్నికల్లో ప్రభావితం చేయబోయే అంశంగా చర్చకు వస్తుంది. ఏం చేయబోతున్నారు? ఏం జరగబోతోంది? ఇక నిజంగా ఇది ఒక సాహసోపేత నిర్ణయం అని చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. అయితే సిఐఏ అమలుకు సంబంధించి నోటిఫికేషన్ అమలు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో అనేక నిరసనల మధ్య ఈ చట్టం ఆమోదం పొందింది. అయితే కొన్ని కారణాల రీత్యా కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో ఈ చట్టం అమలు అనేది నిలిచిపోయింది. మరి ఈ నేపథ్యంలో మరో 3 రోజుల్లోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ముఖ్యంగా మరో 10 నిమిషాల్లోనే, ఎక్కువసేపు కాదు, మరో 10 నిమిషాల్లోనే మోడీ ఈ ప్రకటన చేయనుండటం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మరి అయితే దీనికి సంబంధించి అనేక సార్లు సిఐఏపై ఇతర దేశాల నుంచి సైతం అనేక అభ్యంతరాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ రాకముందే సిఐఏ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సిఐఏకి సంబంధించి ప్రకటన చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కు ముందు ఇండియాకు వలస వచ్చిన వలసదారులు ఇందుకు అర్హులు. మరి ముస్లిమేతలకు ఇందుకు అవకాశం లేదు. మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టుగైతే జైనులు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, అలాగే బౌద్ధులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరి ముస్లింలకు వర్తించదు. వీరంతా ఎలాంటి ధృవీకరణ పత్రం లేకుండా కూడా పౌరసత్వం కోసం దాఖలు చేసుకోవాలి. రామకృష్ణ, మోదీ మరికొద్ది సేపట్లో చేయబోయే ప్రకటన ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల గురించి ఉండే అవకాశం ఉందా? లేదంటే ఇప్పటికే బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఏఏ గురించి ఉండే అవకాశం ఉందా? రెండింటి మీద కూడా అవకాశం ఉంది రైతుల అంశానికి సంబంధించి. ఎందుకంటే ఇంకా 3 రోజులే సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి. ఎన్నికల కోడ్ అమలు కావడానికి 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇటు సిఐఏకి సంబంధించి కూడా అవకాశం ఉంది. అలాగే రైతులకు సంబంధించి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ప్రధానంగా సిఐఏ మీదే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది వలసదారులకు పౌరసత్వం లేదు. మరి ఈ నేపథ్యంలో పౌరసత్వం అప్లై చేసుకోవడం, దానితో పాటు ముస్లింలకు కొంత ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు ఇక్కడ పౌరసత్వం నమోదు చేసుకోవడానికి. ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు అవకాశం లేదు. మరి ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత అయితే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే సిఐఏని అమలు చేయాలి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన అనేక అంశాలను మోడీ తన పాలనలో అమలుపరచడం జరిగింది. అయోధ్య అంశమే గాని, అలాగే కాశ్మీర్ ఇష్యూ గాని, వీటన్నింటినీ కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి మరో నిర్ణయమే సిఏఏ.
సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. మరి అయితే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి మరి కొద్ది సేపట్లో భారీ ప్రకటన రాబోతుంది. మరి ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రకటన వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది, మరి పోలింగ్ అంటే రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మరి ఎప్పుడు ఎన్నికలు అనేది తేలుతారు. మరి ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం కూడా ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు రైతులకు సంబంధించిన అంశం, కీలకమైన అంశం రైతులు. దేశంలో రైతుల ఓటింగ్ కూడా కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మనకి సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే. పుల్లారావు గారు చెప్పండి. పుల్లారావు గారు, మోదీ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మోదీ చాలా కీలకమైనటువంటి ప్రకటనలు చేసిన సందర్భాలు చూసాం. అదే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి అంశాలే. నోట్ల రద్దు కావచ్చు, తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు. ఇప్పుడు మోదీ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు ఎన్నికలకు ముందు. అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశం అని చర్చ జరుగుతోంది. ఒకటి సిఏఏ కావచ్చు, రెండు రైతులు చేస్తున్న దీక్షకు సంబంధించి పోరాటానికి సంబంధించి కావచ్చు. సో ఎలా చూడాలి? ఇది చాలా ముఖ్యమైన సమస్య అవుతూ ఉంటుంది. ప్రధానంగా చెప్పటం ఎలక్షన్ మోడ్. నేను ఏ గురించి అనుకుంటున్నాను, రైతుల సమస్య గురించి అంత ఇంపార్టెంట్ గా తీసుకుంటారని నాకు కనపడలేదు. సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ గురించే తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ రాత్రి నోటిఫికేషన్ కూడా ఏదో చేస్తున్నారు అని, అది ఎంత ముఖ్యం, దాని విషయం ఏంటి, అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తారని ఇవాళ భావిస్తున్నాను. నేను ఇది కీలకమైనది అవుతుంది. ఎందుకంటే ఈశాన్యమే కాదు, బీహార్ ఏంటి, ఉత్తరప్రదేశ్ ఏంటి, ఆ చట్టం అంటే చాలా ఒక రకమైన ఇంపాక్ట్ వస్తుంది. సో తప్పకుండా అదే ఉంటుంది. ఈవేళ అదే చెప్తున్నారని నేను ఆలోచిస్తున్నాను. కొత్తగా ఏమైనా ఉంటుందో అని చెప్పలేం, కానీ ఎక్కువ నాకు అదే కనపడుతుంది, ఆ విషయమే కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు నుంచి 5 సంవత్సరాల క్రితం నుంచి అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎలక్షన్ టైం ముందు 5 గంటల 30 నిమిషాలుగా మోదీ ప్రకటన చేయబోతున్నారు. మరొక 2-3 నిమిషాల్లోనే మోదీ ప్రకటన చేయబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, అలాగే కరోనా టైంలో లాక్డౌన్ కి సంబంధించి కూడా ఆయన ప్రకటన చేశారు. కానీ ఇది ఎన్నికల సమయం, సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన చేసే ప్రకటన ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది తీయటానికి చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ మీద దేశాల నుంచి చేయడానికి, చూడటానికి, పర్మిషన్ ఇవ్వడానికి పెద్ద అజిటేషన్ జరిగినాయి. కాబట్టి 2 నెలలు బట్టి మేము ఏమైనా చేస్తాం ఎలక్షన్ వల్ల అన్నారు. కాబట్టి ఇంక ఎలక్షన్ అనౌన్స్మెంట్ 5-6 రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి చేస్తే ఇవాళ చేయాలి, లేకపోతే ఏమన్నారు 15 చేయలేరు. సో అదే అవుతుంది నేను భావిస్తాను. పుల్లారావు ఒక్క నిమిషం మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. రామకృష్ణ, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? మోదీ 5 గంటల 30 నిమిషాలకు చేయబోయే ఆ ప్రకటన ఏంటి? అయితే సిఐఏకి సంబంధించి ప్రకటనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పారు, లోక్సభ ఎన్నికలకు ముందుగానే దీన్ని అమలు చేస్తామని చెప్పి అమిత్ షా చెప్పడం జరిగింది. మరి వాస్తవానికి సిఐ అనేది గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ, దాన్ని మేము అమలు చేస్తున్నామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ చెయ్యని దాన్ని తాము చేస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నారు. మరి సిఐ నిబంధనలు నోటిఫై అయితే పౌరసత్వం కోసం దాఖలు చేసుకున్న ముస్లిమేతర మతస్థులు తమ అర్హతను నిరూపించుకునేందుకు ఎలాంటి రుజువులు సమర్పించాల్సి వస్తుందనేది ప్రధానమైన సమస్య. దాంతో పాటు దీనిలో ఒక కీలకమైన అంశాలు చెప్పారు. ముస్లిమేతరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఇది రాజ్యాంగ లౌకిక సూత్రాలకు విరుద్ధమనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి తీవ్రంగా వ్యతిరేకమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి చట్టమే, దాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పి అమిత్ షా చెప్పడం జరిగింది. రోహిత్, అయితే బీజేపీ నేతలు ఏమంటారంటే ఎన్డీఏ 1 ప్రభుత్వంలోనే దీన్ని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు దాన్ని అమలు చేయలేదు, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి నిరసన నేపథ్యం వాటిని పక్కన పెట్టేశామని. కానీ ఇప్పుడు బీజేపీ అమలు దిశగా ముందుకు వెళ్తోంది. అయితే బీజేపీ దీన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చూస్తుంది. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముస్లిమేతరులు మినహాయించి అందరూ కూడా, ముస్లింలు మినహాయించి ముస్లిమేతరులు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు, ఎలాంటి రుజువులు లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా ఇందులో చెప్పారు. దీంతోనే ఇక్కడ అసలు సమస్య వచ్చింది. ముస్లిమేతరులు అనే పదం అదే ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ముస్లింలు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ముస్లింలు వేరుగా చూస్తున్నారు అనేది ప్రధానమైన అబ్జెక్షన్. ఇది రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు విరుద్ధం అంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ప్రధాని మోడీ ప్రకటనలు చేసిన తర్వాత అనేక ఆందోళన చేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా సరే ఈసారి చాలా పెద్ద డేరింగ్ స్టెప్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ సిఐఏకి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. దాని అమలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తారు. ఎన్నికల కోడ్ రాక ముందుగానే దీన్ని అమలు చేయాలి. అంటే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంచలనాల్లో ఇది కూడా మరొక సంచలనంగా మారబోతుందని చెప్పేసి చెప్పచ్చు. రైట్ రామకృష్ణ, మరికొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పెంటపాటి పుల్లారావు గారు, 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ దీన్ని తీసుకొచ్చింది, డిసెంబర్లోనే చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం అప్పుడు ఆపేసింది. ఇప్పుడు సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు దీన్ని అమల్లోకి తీసుకుని రావాలని చూస్తుంది. ఒకటి సిఏఏ పైన కీలక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. దాన్ని అమలు దిశగా ముందుకు వెళితే ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? పుల్లారావు గారు, మరికొద్ది పుల్లారావు గారు, నా మాట వినిపిస్తోందండి? ఒక్కసారి రామకృష్ణ దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ, ఎటువంటి హడావుడి కనిపిస్తోంది ప్రధాని ప్రకటనకు ముందు? ప్రకటనకు ముందు ప్రతిపక్షాలు అయితే తీవ్రమైన దుమారం లేపుతున్నాయి. రాజ్యాంగ లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఈ సిఐఏని అమలు చేయబోతున్నారని చెప్తుంది. మరోవైపు ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్తుంది, ఇది మీరు చేసిన చట్టాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి సాక్షాత్తు అమిత్ షానే చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు చేసినటువంటి చట్టం, ఇది గతంలో కాంగ్రెస్ చేసిన చట్టాన్ని తాము అమలు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ సిఐఏ అమలు అనేది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు అనేది ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దానిలో పేర్కొన్న అంశాల్లో ముఖ్యంగా ముస్లింలు మినహా ముస్లిమేతరులు మాత్రమే చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం. అదే హిందువులు, క్రైస్తవులు, బుద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులు వీళ్ళందరి పేర్లు కూడా క్లియర్ కట్ గా చెప్పారు, కానీ ముస్లింల ప్రస్తావన ఎక్కడ చేయలేదు. మరి ఈ నేపథ్యంలో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ముస్లిం సంఘాలు కానీ ముస్లింలు కానీ చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే ఇది చట్టంగా కార్యరూపం దాల్చినప్పటికీ దీని అమలు నోచుకోలేదు. చట్ట సవరణ జరిగినప్పటికీ కూడా మరి దీంతో ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం యూపీఏ ఎన్డీఏ సెకండ్ టర్మ్ లో దీన్ని అమలు చేయడం చూసినట్టుగైతే దీని ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేయడానికి ఇల్లేదు కాబట్టి ఎన్నికల కోడ్ రావడానికి ఇంకా 2-3 రోజులే టైం ఉంది. ఈ 2-3 రోజుల్లోనే దీన్ని ఫినిష్ చేసేయాలని చెప్పేసి కూడా ఇక భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుబాటులో ఉండండి. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారు. అది పౌరసత్వ సవరణ చట్టం గురించి, సిఏఏ అమలు గురించి ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ దీనిపై నోటిఫై చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ రోజు నుంచే ఈ సవరణ చట్టం అమల్లోకి రాబోతోంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్ టైంలోనే దాన్ని చట్టం కింద రూపొందించారు. అయితే 2020 జనవరి 10 నుంచి ఇది అమలుకు సిద్ధమైంది, కానీ నోటిఫై చేయలేదు. ఈ చట్టాన్ని నోటిఫై చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా డిఫరెంట్ ఏరియాస్లో దీనిపైన వ్యతిరేకత రావడంతో ఈ చట్టాన్ని నోటిఫై చేయలేదు. అందుకే ఇది అమలులోకి రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు మరికొద్ది సేపట్లో దీన్ని నోటిఫై చేయబోతున్నారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ నేరుగా చెప్పబోతున్నారు అని తెలుస్తోంది. సిఏఏను కేంద్ర హోంశాఖ నోటిఫై చేయబోతోంది మరికొద్ది సేపట్లో అని తెలియబోతోంది. దీనిపైన ఇప్పటికే చాలా పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ, ఎన్డీఏ పక్ష పార్టీలన్నీ కొన్ని సమర్థిస్తూ ఉంటే ఎన్డీఏని వ్యతిరేకించేటటువంటి పార్టీలన్నీ, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించేటటువంటి చట్టం ఇది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. నిజానికి 2019 డిసెంబర్లోనే పౌరసత్వ చట్టాన్ని ఆమోదించారు. 2020 జనవరి నుంచి అమలుకు సిద్ధమైనా కానీ నోటిఫై చేయలేదు. సో ఇప్పుడు ఎన్నికలకు ముందు దీన్ని నోటిఫై చేయడానికి బీజేపీ సిద్ధమైందని తెలుస్తోంది. సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, సిఏఏపై నోటిఫై చేసే అవకాశం ఉంది. సిఏఏ నోటిఫై చేసే విషయం గురించి
ప్రధాని మోదీ మరికొద్దిసేపట్లో ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. సిఏఏ చట్టం ఈ రోజు నుంచి అమలులోకి వస్తే ఎన్నికలకు ముందు ఎన్నికలపై దాని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? హలో, పుల్లారావు గారు, న్యూస్ ఇది రాలేదు. పుల్లారావు గారు, నా మాట వినిపిస్తుందండి? బాట వినిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. పిఎం మోదీ చేయబోయే ప్రకటన ఏంటి అని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా మనం మోదీ చేసిన సంచలన ప్రకటనలను చూసాం. నోట్ల రద్దు కావచ్చు, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఇలా మోదీ సంచలన ప్రకటనలు చేశారు. మధ్యలో కరోనా సమయంలో కూడా మోదీ సంచలన ప్రకటనలు చేశారు. ఇప్పుడు మోదీ ఎన్నికలకు ముందు చేయబోయే ఆ సంచలన ప్రకటన ఏంటి? మోదీ చేయబోయే ఆ బిగ్ అనౌన్స్మెంట్ దేనికోసం అనే ఉత్కంఠ కనిపిస్తుంది. సిఏఏపై మోదీ మరికొద్దిసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్పై కేంద్రం ప్రకటన చేయబోతోంది. డిసెంబర్ 2019లోనే ఈ చట్టాన్ని ఆమోదించారు. 2020 జనవరి 10న ఇది అమలుకు సిద్ధమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ చట్టాన్ని నోటిఫై చేయలేదు. అందుకే చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా ఈరోజు సాయంత్రం సిఏఏను కేంద్ర హోంశాఖ నోటిఫై చేస్తుందని తెలుస్తోంది. ఆ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, ఎన్ని గంటలకు మోదీ బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు? మరికొద్దిసేపట్లో అనౌన్స్ చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఐఏ చట్ట సవరణ అమలుకు సంబంధించి, మరి దీనికి సంబంధించి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక వలసదారులు, ముస్లిమేతర వలసదారులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకొని పౌరసత్వం పొందొచ్చు. ఎలాంటి రుజువులు లేకపోయినా కూడా అప్లై చేసుకొని పౌరసత్వం పొందొచ్చు. భారతదేశ పౌరసత్వం అయితే ముస్లింలకు అవకాశం లేదు. దీన్ని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుకున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగంలో సెక్యులర్ సామాజిక న్యాయానికి అధికార బీజేపీ పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే పేర్కొనడం జరిగింది. అంటే సిఐఏని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి చూసుకున్నట్టుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా సిఐఏని వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ పాకులాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే ఇందులో ముస్లిమేతరులు మాత్రమే అని చెప్పేసి ఉండడమే వివాదానికి కారణమైంది. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా గతంలో అనేక వివాదాంశాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ అనేక డెసిషన్స్ తీసుకుంది. స్పష్టమైన డెసిషన్స్ తీసుకొని వాటిని అమలు పరచడం జరిగింది. మరి ఈ విషయంలో కూడా సిఐఏ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ప్రధాని చేయబోయే ప్రకటన అనేది కీలకం కాబోతుంది. ప్రధాని చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారని. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సిఐఏని లోక్సభ ఎన్నికలకు ముందుగానే సిఐఏని అమలు చేస్తామంటూ చెప్పారు. ఇది సిఐఏ అమలు చేయటం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా అమిత్ షా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆ రోజు యాక్సెప్ట్ చేసి ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఒకవేళ సిఏఏ పైన ప్రకటన చేస్తే ఏం జరిగే అవకాశం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఏం జరిగే అవకాశం ఉందనే విశ్లేషణ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే బీజేపీ, ఎన్డీఏతర పార్టీలు అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇక ఆందోళనలు చెలరేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి ప్రత్యేకంగా పేర్కొంటాన్ని ముస్లింలకి అవకాశం లేదనే విషయాన్ని స్పష్టంగా ఇందులో పేర్కొంటానే ఇక్కడ ముస్లింలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు రాజకీయంగా చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల వైపు వెళ్లిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ముస్లింలు మినహాయించి దేశంలో ఉన్న ఓట్లని తమకు వచ్చినా చాలు, ఈజీగా 400 టార్గెట్ ని క్రాస్ చేసేస్తామని చెప్పేసి కూడా చేరుకుంటామని బీజేపీ ధీమాతో ఉంది. ఆ ధీమాలో భాగంగానే ఈ రోజు సిఏఏ అమలుకు కంకణం కట్టుకుందని చెప్పి తెలుస్తోంది. మరి ఇక దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి వలసదారులు ఎక్కువ మంది ఉండగా వాళ్ళందరికీ ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తే ఇంకా వాళ్ళ ఓట్లని తమ ఖాతాలోనే పడతాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక చట్ట సవరణ అమలును చాలా స్పీడ్ గా రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ప్రధాని మోదీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు? ఆయన ఒక ట్వీట్ కూడా